హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ప్లాన్లు గీసేటప్పుడు యూనిట్స్ ఎలా తీసుకుంటాం, కొలతలు ఎలా తీసుకుంటాం అనే దాని గురించి చెప్తున్నాను. యాక్చువల్ గా యూనిట్స్ అనేవి 2 మెథడ్స్ లో ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి ఇంపీరియల్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చి మెట్రిక్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా వరల్డ్ వైడ్ గా ఎక్కువ శాతం మెట్రిక్ యూనిట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మెట్రిక్ యూనిట్స్ అంటే ఎంఎంస్, సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ దాంట్లో ఉంటే మెట్రిక్స్ అంటారు. ఈ మెట్రిక్ యూనిట్స్ లో మళ్ళీ యూనిట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లీనియర్ యూనిట్స్, సెకండ్ వన్ వచ్చేసరికి యాంగులర్ యూనిట్స్. లీనియర్ యూనిట్స్ వచ్చేసరికి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ని మెజర్ చేస్తా ఉంటాం అనమాట. యాంగులర్ యూనిట్స్ వచ్చేసరికి యాంగిల్స్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ కు ఉన్న యాంగిల్స్ ని మెజర్ చేస్తా ఉంటాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇదనమాట. లీనియర్ యూనిట్స్ లో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. యాంగులర్ యూనిట్స్ లో కూడా 5 టైప్స్ ఉంటాయి. లీనియర్ యూనిట్స్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్కిటెక్చరల్ యూనిట్స్, డెసిమల్స్, ఇంజనీరింగ్, ఫ్రాక్షనల్స్, సైంటిఫిక్ యూనిట్స్. మళ్ళీ యాంగులర్ యూనిట్స్ కి వస్తే డెసిమల్, డిగ్రీ, మినిట్స్, సెకండ్స్ అండ్ గ్రేడ్స్, రేడియన్స్, సర్వేయర్ యూనిట్స్. ఈ 5 టైప్స్ యాంగులర్ యూనిట్స్ లో ఉంటాయి. మనం ప్లాన్స్ డ్రా చేసేటప్పుడు సాధారణంగా తీసుకునే యూనిట్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్ లో తీసుకుంటాం. ఇంజనీరింగ్ లో ఫీట్స్, ఇంచెస్ ఉంటాయి. అది ఇప్పుడు ఆటోకాడ్ లో మనం యూనిట్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి.